నమో వెంకటేశాయ. మకర కుండల మండిత మణికిరీట విడంబిత గోవింద గోవింద. వైకుంఠలోకే సుఖమాస్థితాయ వైకుంఠతుల్యేత్ర చ సంస్థితాయ వైకుంఠమార్గైః సముపాశ్రితాయ వైకుంఠనామ్నే ప్రముదే నమస్తే అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాధ్వరవరాహవిహన్యమానం మిత్రాప్రసూతవిదురాదివిదర్శ్యమానం ద్వైపాయనాప్తశుకసంభృతముఖ్యభాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. సనకాది మహర్షులు వైకుంఠ ద్వారాన్ని చేరారు. ఆ ద్వారంలో వాళ్ళని 7వ ద్వారంలో ద్వారపాలకులు అడ్డగించారు. అడ్డగించినందుకు వీరికి కోపం వచ్చింది. ఆ కోపంలో 3 జన్మల పాటు మీరు హరి శత్రువుల మధ్య బతకండి అని శాపం ఇచ్చేశారు. శాపం ఇచ్చిన తర్వాత మనం ఎందుకు ఇలాంటి శాపం ఇచ్చాము అని వాళ్ళు బాధపడ్డారు. శాపం తీసుకున్నటువంటి ఆ ద్వారపాలకులు భయపడ్డారు. భయపడి వీళ్ళ కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడి ఎలాగైనా సరే, ఎలాంటి జన్మైనా సరే పర్వాలేదు, ఆ జన్మలో మాకు ఎంత మోహం ఉన్నా పర్వాలేదు, ఎంత భ్రమ, ఎంత అజ్ఞానం ఉన్నా పర్వాలేదు, శ్రీహరి స్మృతి మాత్రం ఏదో విధంగా మాకు పారుతూ ఉంటే చాలు, అలా మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. ఆ వేడుకోలను దాదాపుగా వీరు అంగీకరించారు. ఈ వ్యవహారమంతా సాగుతూ ఉండగా మెల్లగా అయ్యవారు లోపల నుంచి బయటికి వస్తూ ఉన్నారు.
వచ్చేటప్పుడు మామూలుగా ఏమీ రాలేదు, హడావిడిగా ఏమీ రాలేదు, కాస్తంత నిదానంగానే వచ్చాడు. వచ్చేటప్పుడు హడావిడిగా ఒక్క దూకి ఒక్క ఎగురు ఏమీ రాలేదు, నిదానంగా అడుగుల్లో అడుగు వేసుకుంటూ వచ్చాడు. ఆ అడుగులు వేసే ముందు చెప్పులు ఎక్కడున్నాయి అని అడిగాడు. పాదుకల్ని తీసుకురమ్మన్నాడు, పాదుకలు వేసుకున్నాడు. అలాగే నేను బయలుదేరుతున్నాను అని నలుగురికి సైగలు చేశాడు. ఆ సైగలతో ఛత్ర చామరాదులు, ఈ రాజలాంఛనాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మిగతా వాళ్ళు తీసుకొచ్చారు. లక్ష్మీదేవిని పద అన్నాడు. పద అనేసరికి లక్ష్మీదేవి కూడా కదిలింది. ఇలా అందరితో, పరివారంతో, లాంఛనాలతో సహా నిదానంగా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మెల్లగా అయ్యవారు కదిలి వచ్చారు. చలయన్ సహశ్రీ, చరణౌ చలయన్ సహశ్రీ అనే తీరులో అయ్యవారు బయటకు వచ్చారు. బయటికి వచ్చేసరికి ఎలా ఉన్నాడు ఆయన? ఆ ఎలా ఉన్న ఆయన్ని ఈ సనకాది మహర్షులు చూశారు అనే విషయాన్ని బ్రహ్మగారు చెప్తున్నారు. తంత్వాగతం ప్రతిహృతౌపైకం స్వపుంభి తేచక్షతాక్ష విషయం స్వసమాధి భాగ్యం హంసశ్రియోర్వ్యజనయోర్ శివవాయులోల శుభ్రాతపత్ర శశికేసర శీకరాంబుం అనే తీరులో అయ్యవారు వచ్చారు. వచ్చిన అయ్యవారిని సనకాది మహర్షులు చూశారు అని బ్రహ్మగారు చెప్తున్నారు. తంత్వాగతం, బయటకు వచ్చాడు ఆయన. ఎలా ఉన్నాడు ఆయన? ప్రతిహృత ఊపయుకం, అన్ని రకాల లాంఛనాలను ధరించే వచ్చాడు. ఆయన అనుచరులు పాదుకలు, ఛత్రము, చామరాలు ఇవన్నీ అన్నీ అందించిన తర్వాత, అన్నీ రెడీ చేసుకున్న తరువాతే వచ్చాడు. ప్రతిహృత ఔపయికం స్వపుంభి, ఆయన ఇంగితం తెలిసినటువంటి వాళ్ళు వెంటనే ఏర్పాట్లు చేశారు. పెద్దగా ఆలస్యం కాలేదు, కానీ ఏర్పాట్లు జరిగినాయి. ఆ ఏర్పాట్లతో సహా వచ్చాడు. అలాంటి వాణ్ణి తే, ఆ మునులు అచక్షత, మునులే కాదు ద్వారపాలకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అచక్షత చూశారు. ఎలాంటి వాడు ఆయన? స్వసమాధి భాగ్యం. ఈ మునులు సమాధి స్థితిలో మనసులో నిరంతరం ఈ రూపాన్ని చూస్తూనే ఉంటారు. సమాధి స్థితిలో మాత్రమే కనిపిస్తుంది ఇలాంటి రూపం. అలాంటి రూపాన్ని కళ్ళతో చూడటానికే ఇక్కడ దాకా వచ్చారు, కళ్ళతో కూడా చూడగలిగారు. స్వసమాధి భాగ్యం అనే తీరులో ఉండేటువంటి ఆ రూపాన్ని మహర్షులు చూశారు. తే అచక్షత, అక్ష విషయం, అందులోనూ కళ్ళకు చక్కగా కనిపించాడు. మామూలుగా మనస్సుకు కనిపిస్తూ ఉండేవాడు, ఇప్పుడు కళ్ళకు కూడా కనిపించాడు. తే అచక్షత అక్ష విషయం స్వసమాధి భాగ్యం. చూస్తే ఎలా ఉన్నాడు అంటే, ఆయన వెనకాల ఎవరో ఒక పరిచారకుడు ఛత్రాన్ని పట్టుకుని ఉన్నాడు. రెండు వైపులా ఇద్దరు పరిచారకులు చామరాలను వీస్తున్నారు, లేదా విసినికర్రలు పెట్టి వీస్తున్నారు. ఆ విసినికర్రలు కూడా చాలా తెల్లగా ఉన్నాయి. ఎంత తెల్లగా ఉన్నాయి అంటే, హంసశ్రియోర్ వ్యజనయోహో, రెండు హంసలు ఇటు అటు ఊగుతున్నాయేమో అన్నంత అందంగా ఆ విసినికర్రలు ఉన్నాయి. వ్యజనయోహో, విసినికర్రలు ఉన్నాయి. ఆ విసినికర్రలతో పరిచారకులు ఇద్దరు రెండు వైపుల నుంచి వీస్తున్నారు. ఆ విసినికర్రలు విసురుతున్నప్పుడు వచ్చేటువంటి గాలికి ఇంకొక పరిచారకుడు వెనకాల ఛత్రాన్ని పట్టుకున్నాడు అనుకున్నాం కదా, ఆ ఛత్రం మెల్లగా సన్నగా కదులుతోంది. ఛత్రం తాలూకు ముత్యాల దండలు చిన్నగా కదులుతున్నాయి. ఆ కదులుతున్నటువంటి ముత్యాల దండలు ఎలా ఉన్నాయి అంటే, శివవాయులోల శుభ్రాతపత్ర శశికేసర శీకరాంబుం అనే తీరులో ఉన్నాయి. సన్నగా వాళ్ళు వీస్తున్నారు, గాలి ఎంత కావాలో అంతే వీస్తున్నారు. ఆ సన్నటి గాలికి శివ వాయువు అంటే ఆహ్లాదాన్ని కలిగించేటువంటి మంచి గాలికి, లోలత్ ఆ ఛత్రానికి కింద ముత్యాల దండల్ని గుచ్చి ఉంచుతారు కదా, ఆ ముత్యాల దండలన్నీ కొద్దిగా కదులుతున్నాయి. లోలత్ శుభ్రాతపత్ర, ఆ ముత్యాల దండలు మాత్రమే కాదు, మిగతా మొత్తం ఛత్రం మొత్తం, గొడుగు మొత్తం తెల్లగా ఉంది. శ్వేత ఛత్రం అనేది ఓ మహాపురుష లాంఛనం లేదా చక్రవర్తి లాంఛనం. ఆ లాంఛనంతో సహా బయటకు వచ్చాడు అయ్యవారు. ఆ శుభ్రాతపత్రం, శ్వేత
ఛత్రం అనేది చూడటానికి ఒక చంద్రబింబం లాగా ఉంది. గొడుగు డోమ్ లాగా ఉంటుంది, చంద్రుడు కూడా డోమ్ లాగానే ఉంటాడు కదా, కాబట్టి అది శశిబింబం లాగా ఉంది. ఆ శశిబింబం తాలూకు కేసరాలు అంటే చంద్రుడికే గనక తెల్లటి గడ్డం ఉండే మాట అయితే, తెల్లటి జూలు చంద్రుడికే గనక ఉండే మాట అయితే, ఆ జూలులాగా ఈ కింద ఈ ముత్యాల దండలు వేళ్లాడుతున్నాయి, ఈ గాలికేమో ఇటు అటు కదులుతున్నాయి. శశి కేసర, ఆ ముత్యాల దండల్లో చివరి ముత్యం, ప్రతి దండ తాలూకు చివరి ముత్యం ఆ చంద్రుడి తాలూకు జూలు నుండి జారువాలిన చివరి జల బిందువులాగా అందంగా ఇటు అటు కదులుతోంది. శశికేసర శీకర అంబుం. ఒక ఛత్రం లేదా గొడుగు, గొడుక్కి ముత్యాల దండలు, ముత్యాల దండల్లో చివరి ముత్యం అనే దాన్ని తీసుకుంటే ఇదంతా కాస్తంత సన్నగా గాలికి కదులుతూ ఉంటే, ఆ గొడుగేమో చంద్రబింబంలాగా అందంగా ఉంది. ఆ చంద్రుడికి చంద్రబింబానికే గనక జూలు ఉండే మాట అయితే, ఆ జూలులాగా ముత్యాల దండలన్నీ వరుసగా వెళ్ళాడుతున్నాయి. ఆ జూలు కింద ఒకవేళ కనుక నీటి బిందువు ఉండే మాట అయితే, ఆ నీటి బిందువులాగా చివరి ముత్యం చక్కగా అందంగా అలలారుతోంది. ఇవన్నీ కూడా ఈ గాలికి కాస్తంత మెల్లగా కదులుతున్నాయి. అలా కదిలేటువంటి ముత్యాల దండలతో కదిలేటువంటి ఛత్రంతో మంచి గాలి వీస్తూ ఉండగా పరిచారకులు ఆయన నిదానంగా అడుగులేసుకుంటూ వచ్చాడు. నిదానంగా అడుగులేసుకుంటూ వచ్చినటువంటి ఇన్ని మునులు చక్కగా చూశారు. ద్వారపాలకులు కూడా చూశారేమో కానీ మునులు సమాధి స్థితిలో నిరంతరం ఈయన్ని ఈ రూపంలో చూస్తూ ఉంటారు. ఈరోజు కళ్ళతో చూడగలిగారు అని బ్రహ్మగారు తంత్వాగతం ప్రతిహృతౌపైకం స్వపుంభి తేచక్షతాక్ష విషయం స్వసమాధి భాగ్యం హంసశ్రియోర్వ్యజనయో శివవాయులోలత్ శుభ్రాతపత్ర శశికేసర శీకరాంబుం అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. శుద్ధ సత్వమూర్తి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు సత్వానికి ప్రతీక అయినటువంటి తెల్లని రంగుతో, ఆ తెల్లని రంగుతో ఉండేటువంటి ఆయా రాజలాంఛనాలతో అందంగా వీళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కరించాడు అనే విషయాన్ని చెప్తున్నారు. అదే సమయంలో ఒకవేళ గనక ఈ ద్వారపాలకులు అడ్డుకోకపోయి ఉంటే ఈ మహర్షులు ఈ ద్వారాన్ని దాటి ఈ పాటికి శ్రీహరి దర్శనం చేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళు శ్రీహరి దర్శనం చేసుకోవలసినటువంటి సమయాన్ని వీళ్ళు కాస్తంత లేట్ చేశారు. ఆ లేట్ అవ్వటం అనే తప్పు వాళ్ళు చేసినా సరే వీళ్ళకి లేట్ కాకూడదు. అందువల్ల ఈ తతంగం అంతా ఈ వాళ్ళు లోపలకు వచ్చి తర్వాత దర్శనం చేసుకోవటం అనేటువంటి ఆలస్యానికి అవకాశం లేకుండా నేనే బయటికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు. వచ్చేటప్పుడు వీళ్ళకి అడ్డం కలిగింది కాబట్టి, అడ్డం అంటూ ఒకటి ఏర్పడింది కాబట్టి, ఆ ఏర్పడినటువంటి అడ్డానికి లేదా ఈ ఆలస్యానికి వాళ్ళకి ఏమైనా ఒక గిఫ్ట్ లాంటిది ఇవ్వాలి. ఆ గిఫ్ట్ అనేది ఎలా ఉండాలి అంటే తన అందమైన రాజలాంఛనాలతో కూడినటువంటి రూపాన్ని ప్రదర్శింపజేయటం అనే తీరులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రూపాన్ని ధరించి మహర్షుల ముందు సాక్షాత్కరించాడు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్పదలిచి ఆయన్ని వర్ణించాలంటే ఇంకా కూడా సరిపోదు. కృత్స్నప్రసాద సుముఖం స్పృహణీయధామ స్నేహావలోక కలయా హృది సంస్పృశంతం శ్యామే పృథా ఉరసి శోభితయా శ్రియా స్వశ్చూడామణిం శుభగయంతమివాత్మధిష్ణ్యం అనే తీరులో ఆయన వచ్చాడు. వచ్చినటువంటి ఆయన్ని మహర్షులు చూశారు అని మళ్ళీ ఇంకొక మారి చెప్తున్నారు. ఎలా ఉన్నాడు ఆయన వచ్చినవాడు, ఏమిటి హడావిడి అనే కోపం కానీ, ఏమిటి నా ద్వారం ముందు ఈ రత్స అనేటువంటి అభిప్రాయం కానీ ఏమీ మొహంలో చూపించటం లేదు, అభిప్రాయం కూడా లేదు. ఇటు మహర్షుల్ని అటు ద్వారపాలకుల్ని ఇద్దరినీ అనుగ్రహించటానికే వచ్చాడు. కృత్స్న ప్రసాద సుముఖం, మహర్షులకు అనుగ్రహాన్ని అందించాలి, మహర్షులకి ప్రసాదాన్ని ప్రసన్నతను పంచాలి, అలాగే ద్వారపాలకులకి కూడా పంచాలి అనేటువంటి సుముఖంతో వచ్చాడు. ఈ రత్సాగోళ అనే మాటలు ఏం లేవు.
సహజంగానే అందరినీ అనుగ్రహించటానికి సిద్ధమయ్యేటువంటి ఆ మూర్తి ప్రత్యేకించి ఈ 2 వర్గాల వారిని ఈరోజు అనుగ్రహించటం కోసం వచ్చాడు. కృత్స్న ప్రసాద సుముఖం స్పృహణీయధామ. ఎవరైనా సరే ఆ తేజస్సును కోరుకోవలసిందే, ఎవరైనా సరే ఆ మూర్తిని, ఆ ఆనంద స్వరూపాన్ని కోరుకోవలసిందే అనేటువంటి తీరులో ముఖం పెట్టుకుని వచ్చాడు. స్పృహణీయ ధామ. వచ్చినవాడు స్నేహావలోక కలయ. ఇటు మహర్షుల్ని అటు ద్వారపాలకుల్ని ఇద్దరిని ప్రేమగా చూశాడు. స్నేహ అవలోక కలయ. అందులో ఆయన ప్రేమ తాలూకు మొత్తమేమీ చిలకరించలేదు. ప్రేమ నుంచి ఒక కళ, అంటే ఒక చిన్న కణం లాంటి దాన్ని వీళ్ళిద్దరికీ పంచాడు. స్నేహ అవలోక కలయ. కళ్ళలోంచి ప్రేమ తాలూకు ఒక చిన్న లవాన్ని, ఒక లేశాన్ని ఇద్దరికీ పంచాడు. స్నేహావలోక కలయ. అవలోకం చిన్నదే అవ్వచ్చు, లేదా అందులో ఆయన వదిలినటువంటి ప్రేమ తాలూకు చిహ్నం చిన్నదే అవ్వచ్చు. కానీ చూసే వాళ్ళకి, ఆయన ఎవరినైతే చూస్తున్నాడో వాళ్ళకి హృది సంస్పృశంతం, హృదయపు లోతుల్లోకి చొచ్చుకుపోతూ హృదయంలో ఎంతైనా సరే ఆనందాన్ని పంచేటట్లుగా ఆ ప్రేమావలోకనం అనేది ఉంది, ఆ స్నేహావలోకనం ఉంది. అలాంటి స్నేహావలోక కలయ హృది సంస్పృశంతం. చూసేవారికి ఆనందాన్ని పంచుతూ వచ్చాడు. ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద వేరే భావన లేదు. అందరికీ మంచి చేద్దాము, అందరికీ అనుగ్రహాన్ని ఇద్దాము, అందరికీ ఆనందాన్ని పంచుదాము అనే భావనతో వచ్చాడు. వచ్చిన వాణ్ణి గనక జాగ్రత్తగా గమనిస్తే శ్యామే పృథా ఉరసి శోభితయా శ్రియా. ఆయన నల్లని శరీరం, ఆ శరీరం మీద వక్షస్థలం, శరీరంలో భాగంగా ఉండే వక్షస్థలం, ఆ వక్షస్థలం మీద లక్ష్మీదేవి. శ్యామే పృథౌ ఉరసి. నల్లని శరీరం, ఆ శరీరంలో నల్లని విశాలమైనటువంటి వక్షస్థలం, పృథౌ ఉరసి శోభితయా శ్రియా. ఆ లక్ష్మీదేవి ఆ హృదయం మీద కనిపించటం అనే తీరులో వచ్చాడు. వచ్చేసరికి ఎలా ఉన్నాడు అంటే స్వశ్చూడామణిం సుభగయంతమివాత్మధిష్ణ్యం. ఆత్మధిష్ణ్యం తన లోకమైనటువంటి వైకుంఠం, స్వశ్చూడామణి స్వర్గం లేదా పై లోకాలు వీటన్నిటికీ కూడా ఒక చూడామణిలాగా, లేదా తలలో పెట్టుకునేటువంటి ఒక పెద్ద జాతి రత్నంలాగా వెలుగొందుతూ ఉంటుంది కదా. స్వశ్చూడామణిం ఆత్మధిష్ణ్యం కదా. ఆ ఆత్మధిష్ణ్యం వైకుంఠాన్ని కూడా సుభగయంతం, ఈయన శోభితం చేసేస్తున్నాడు, ఈయన మరింత అందంగా మార్చేస్తున్నాడు. సహజంగానే లోకాల్లో కల్లా కూడా అందమైనటువంటి లోకం వైకుంఠం అయితే, ఆ వైకుంఠాన్ని తన యొక్క ఉనికితో, తన యొక్క రూపంతో మరింత అందంగా మార్చేస్తున్నాడు. అలాంటి అందాలకే అందం అన్నట్లుగా ఉండేటువంటి రూపంతో ఆయన బయటకు వచ్చాడు. వచ్చినటువంటి ఆయన్ని మహర్షులు చూశారు అని బ్రహ్మగారు చెప్తున్నారు. కృత్స్న ప్రసాద సుముఖం స్పృహణీయధామ స్నేహావలోక కలయా హృది సంస్పృశంతం శ్యామే పృథా ఉరసి శోభితయా శ్రియా స్వశ్చూడామణిం సుభగయంతమివాత్మధిష్ణ్యం అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో బ్రహ్మగారు చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన అంశం, మహర్షులకు వారి మార్గానికి ఆటంకం ఏర్పడింది. అందువల్ల వాళ్ళు కొంచెమైనా సరే హర్ట్ అయ్యారు. ద్వారపాలకులేమో శాపాన్ని పొంది, చేసిన తప్పుకే శాపాన్ని పొంది వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళిద్దరినీ సమానంగా అనుగ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఇద్దరినీ కూడా సమానంగా ప్రేమించవలసిన, లేదా సమానంగా ఇద్దరికీ ఆనందం పంచవలసినటువంటి అవసరం ఉంది అని స్వామి భావించాడు. ఆ భావనతో ఇద్దరికీ సమానమైనటువంటి ఆనందాన్ని పంచడం కోసం వచ్చాడు. వచ్చినవాడు ఇద్దరూ కొంచెం దాన్ని అంటారు ఎఫెక్టెడ్ పార్టీస్గా ఉన్నారు కదా. కాబట్టి ఇద్దరికీ కూడా ప్రస్తుతానికి మహర్షులకు ఏమీ అక్కర లేకపోయినా, వాళ్ళు నిష్కామంగా దర్శనార్థం మాత్రమే వచ్చినా సరే, వాళ్లకు
శ్రియ ఏదో ఒక విభూతిని అందించాలి, ఈ జరిగినటువంటి అపచారానికి వాళ్ళకి ఏమైనా ఒక ఆశ్వాసన కోసం ఒక విభూతిని అందించాలి అనే అభిప్రాయంతో లక్ష్మీదేవిని తోడుకొని వచ్చాడు. అలాగే తన ద్వారపాలకులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఒక విభూతిని అందించాలి అనే ఉద్దేశంతో లక్ష్మీదేవిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అందరికీ మంచి చేయటానికి, అందరికీ ఆనందాన్ని, అందరికీ లాభాన్ని పంచటానికి అక్కడ నుంచుని ఉన్నాడు అని చెప్పదలిచారు. ఆ చెప్పదలిచినటువంటి అంశాన్ని చెబుతూ ఇంకా కూడా ఆయన గురించి చెప్పుకోవలసి ఉంది. ఆయన అందాన్ని గురించి, వాటి గురించి, అప్పుడు ఆయన వేసుకున్నటువంటి బట్టలు, వాటన్నిటి గురించి చెప్పుకోవలసి ఉంది అని పై శ్లోకంలో చెప్తున్నారు. పీతాంశుకే పృథు నితంబిని విస్ఫురంత్యా కాంచ్యా అలిభిర్విరుతయా వనమాలయా చ వల్గు ప్రకోష్ఠవలయం వినితా సుతాంసే విన్యస్త హస్తమితరేణ ధునానమబ్జం అనే తీరులో ఆ స్వామి వచ్చాడు. వచ్చిన వాడిని మహర్షులు, ద్వారపాలకులు చూశారు అని చెప్తున్నారు. స్వామి పృథు నితంబిని పీతాంశుకే విస్ఫురంత్యా కాంచ్యా, ఆయన విశాలమైనటువంటి కటి ప్రదేశంలో పీతాంబరం అంటే పసుపత్స అని అనుకుందాం, పసుపత్సని పట్టుబట్టను కట్టుకున్నాడు. పసుపుకు దగ్గరగా ఉండేటువంటి రంగులో కట్టుకున్నాడు, బట్ట కట్టుకున్నాడు, పట్టుబట్ట కట్టుకున్నాడు. ఆ పట్టుబట్ట మీద అందంగా ఉండటం కోసమే కాంచ్య ఓ బంగారు తాడుతో ముడి లాంటిది వేసుకున్నాడు. పట్టుబట్ట కొంచెం జారి అందుకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి పైన ఏమైనా కడతారు, అలా కట్టినట్లుగా పైన అందమైన కాంచి అంటే పైన ఒక తాడు లాంటిది, బంగారు తాడు లాంటిది కట్టుకున్నాడు. అంతేకాకుండా అలిభిర్ విరుతయా వనమాలయాచ, పైన దండ వేసుకున్నాడు, వనమాల అనేటువంటి దండ వేసుకున్నాడు. ఆ వనమాల మీద ఉండేటువంటి పూల మీద, వనమాలలో ఉండేటువంటి పూల మీద తుమ్మెదలు హరి 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 అని శబ్దం చేస్తూనే ఉన్నాయి. ఆ శబ్దంతో కూడినటువంటి వనమాలను ధరించి వచ్చాడు. వనమాల అంటే సామాన్యమైన వనమాల కాదది. 5 రకాల పూలతో, అంటే 4 రకాల పూలు, ఒక తులసి అనేటువంటి 5తో కలిపి తయారు చేసినటువంటి మాల. తులసి కుంద మందార కరవీర సరోరుహై అనే తీరులో తులసీ దళాలు, అలాగే కుందం అంటే మల్లెపూలు, మందారాలు దేవలోకంలో మాత్రమే దొరికేటువంటి మందార పుష్పాలు, కరవీరం అంటే గన్నేరు జాతికి చెందినటువంటి పూలు, సరోరుహై తామర పూలు, వీటన్నిటితో కలిపి కుట్టినటువంటి, కలిపి తయారు చేసినటువంటి వనమాలను ఆయన ధరించాడు. ఆ వనమాల మీద తుమ్మెదలు హరి 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 అంటూ శబ్దం గట్టిగా చేస్తున్నాయి. విరుతయా అలిభిర్ విరుతయా వనమాలయాచ, అలాంటి శబ్దంతో కూడినటువంటి వనమాలను ధరించాడు. అదే సమయంలో వల్గు ప్రకోష్ఠ వలయం, శరీరంలో ఎక్కడ చూసినా సరే అందమైనటువంటి గుండ్రటి వర్తులాలు కనిపిస్తూ ఉన్నాయి. పొట్ట మీద కాదు, లేకపోతే ఎక్కడ కనిపించాలో అక్కడల్లా కూడా సన్నగా గుండ్రటి ప్రకోష్ఠాలు కనిపిస్తున్నాయి, వలయాలు కనిపిస్తున్నాయి. వల్గు ప్రకోష్ఠ వలయం. ఇది కాక స్వామి బహుశా 2 చేతులతో ద్విబాహుమూర్తిగా వచ్చినట్టున్నాడు. ఆ ద్విబాహుమూర్తి యొక్క ఒక బాహువును, ఒక చేతిని వినతా సుతాంసే విన్యస్త హస్తం, గరుడుణ్ణి కూడా తీసుకొచ్చినట్టున్నాడు. ఆ గరుడు మీద ఒక చెయ్యి వేసి ఉంచాడు. వినతా సుతాంసే, గరుడి భుజం మీద ఒక చెయ్యి వేశాడు. గరుడుణ్ణి ఎక్కి రావలసినంత దూరం అయితే లేదు కాబట్టి ఊరికనే చెయ్యి మాత్రం వేశాడు. వినతా సుతాంసే విన్యస్త హస్తం. 2వ చేత్తో తామర పువ్వు పట్టుకునున్నాడు. ఇతరేణ ధునానమబ్జం, ఆ తామర పువ్వుని ఒకసారి లలలల కదిలిస్తున్నాడు. తామర పువ్వును కదిలిస్తున్నాడు ఒక చేత్తో. మరొక చేత్తో గరుడి భుజం మీద చెయ్యి వేసి నడుచుకుంటూ వచ్చాడు. వచ్చినటువంటి ఈ రూపాన్ని మహర్షులు చూశారు అని బ్రహ్మగారు పీతాంశుకే పృథు నితంబిని విస్ఫురంతయా కాంచ్యాలిభిర్విరుతయా వనమాలయా చ వల్గు ప్రకోష్ఠవలయం వినతా సుతాంసే విన్యస్తహస్తం ఇతరేణ ధునానమబ్జం
అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకంలో స్వామికి సహజంగా ఉండేటువంటి పీతాంబరము, వనమాల వీటన్నిటి గురించి చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకున్నాము. ఇందులో ప్రత్యేకించి చెప్పుకోవలసింది గరుడుణ్ణి తీసుకురావటం. గరుడుణ్ణి తీసుకొచ్చాడంటే, గరుడుణ్ణి కూడా తీసుకువచ్చాడు అంటే, ఆ గరుడుని మీద చేయి వేసి తీసుకొచ్చాడు అంటే, మీరు ఛందోమయమైనటువంటి సాధనతో వచ్చారు నా దగ్గరికి అంటే, వేదాలనే ఆసరాగా ఉంచుకుని వేదాలలో చెప్పినటువంటి సాధనలనే చేసుకుని నా దగ్గరకు వచ్చారు. అది చక్కగా బాగానే ఉంది. అందువల్ల వేదాలకు ప్రతీక, ఛందస్సులకు ప్రతీక అయినటువంటి గరుడుడి మీద ఒక చెయ్యి వేశాను. రెండవది, మీ హృదయ కమలాలను చాలా స్వచ్ఛంగా ఉంచుకుని అందులో ఉండేటువంటి దోషాలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ హృదయంలో నన్ను సమాధి స్థితి దాకా తీసుకెళ్ళి ఉంచుకుని జాగ్రత్తగా సాధన చేసుకొచ్చారు. దానికి ప్రతీకగా ఈ తామర పువ్వును నేను కదిలిస్తున్నాను అనేటువంటి సూచనను మహర్షులకు మాత్రం ఇస్తూ ఈ రూపంలో వచ్చాడు. మహర్షులకు మీ సాధన మీద, మీరు చేసుకున్నటువంటి ప్రయత్నం మీద నాకు పరిపూర్ణమైన తృప్తి ఉంది అని బోధించదలిచాడు. ఆ బోధించటం కోసం ఈ రూపంలో, ఈ వేషంలో వచ్చాడు అని బ్రహ్మగారు చెప్పదలిచారు. చెప్పదలిచి ఈ శ్లోకాన్ని ఇలా అంటున్నారు. ఇంకా అవలేదు. విద్యుత్ క్షిపన్ మకరకుండల మండనార్హ గండస్థలోన్నసముఖం మణిమత్ కిరీటం దోర్దండ షండ వివరే హరత పరార్ధ్య హారేణ కంధర గతేన చ కౌస్తుభేన అని ఆయన అందం గురించి ఇంకొంచెం చెప్పుకోవలసిందే అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఆయన సహజంగానే అందగాడు. దానికి తోడు మంచి ఆభరణాలను ధరించి బయటకు వచ్చాడు. ఏమేమి ఆభరణాలు? మకర కుండల మండనార్హ గండస్థలోన్నసముఖం మణిమత్ కిరీటం అనే తీరులో మకర కుండలాలు, అలాగే మణులు పొదిగినటువంటి కిరీటాలు, వీటన్నిటినీ ధరించి వచ్చాడు. ఇది కాక హారం, పెద్ద హారం ఒకటి మెళ్ళో వేసుకున్నాడు. వనమాల కాక బంగారు హారం ఒకటి వేసుకున్నాడు. ఆ హారానికి చివర్ల పెండెంట్ లాగా ఉండేటువంటి కౌస్తుభమణి ఉండనే ఉంది. వీటన్నిటితో ఆయన వచ్చాడు. వచ్చేసరికి ఎలా ఉంది అంటే, సహజంగానే అందగాడు, మెరుపుల్లాంటి వెలుగులను ప్రసరింపజేసేవాడు కదా. ఈ ఆభరణాలు కూడా తోడయ్యేసరికి విద్యుత్ క్షిపన్, మెరుపుల మీద మెరుపులు, మెరుపుల మీద మెరుపులు, ఏదో మెరుస్తున్నట్లుగా, చకచకచక ఏదో మెరుస్తున్నట్లుగా వచ్చాడు. విద్యుత్ క్షిపన్. ఆ విద్యుత్ క్షిపన్ అనేది ఈయనే ఆ విద్యుత్తులను విసురుతున్నాడా, లేకపోతే ఈయన ఆభరణాలు విసురుతున్నాయా అని చెప్పటం కష్టం. ఈయన ఆభరణాలు విసురుతున్నాయి అనుకునే మాట అయితే, విద్యుత్ క్షిపన్ మకర కుండల మండనార్హ గండస్థలోన్నసముఖంగా ఈయన ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఆయన చెవులకు ఉండేటువంటి మకర కుండలాలు అంటే మొసలి ఆకారంలో కుండలాలను తయారు చేయించుకున్నారు. ఆ తయారు చేయించుకున్నటువంటి కుండలాలను ఆయన ధరించాడు. ఆ మకర కుండలాలు పెద్ద అలంకారం, కానీ నిజమైనటువంటి అలంకారం అవి ఉండదగినటువంటి ప్రదేశం మాత్రం ఈయన యొక్క చెవులు మాత్రమే. మకర కుండల మండనార్హం, ఈయన యొక్క ముఖం మాత్రమే. ఆ ముఖంలో ఆ మకర కుండలాలు ఉండవలసినటువంటి ప్రదేశం మాత్రమే అనే తీరులో ఉంది. అలాంటి మకర కుండల మండలార్హ గండస్థలం అంటే చెక్కిళ్ళు అలాంటివి కలిగినటువంటి వాడు. అలాగే ఉన్నసం, ఎత్తైనటువంటి నాసిక, ఎత్తైనటువంటి ముక్కు, అలాగే ముఖం, అందమైనటువంటి ముఖం, వీటితో కూడినవాడు. లేదా మకర కుండల మండనార్హ గండస్థలము, అలాగే ఎత్తైనటువంటి ముక్కు, ఇవన్నీ కలిగినటువంటి అందమైన ముఖంతో స్వామి వచ్చాడు. ఆ ముఖం మీద, శిరస్సు మీద మణిమత్ కిరీటం, మణులు పొదిగినటువంటి కిరీటాలను ధరించి ఉన్నాడు. ఇవి కాక దోర్దండ షండ వివరే, తన యొక్క భుజాల మధ్యలో, 2 భుజాలో లేదా 4 భుజాలో ఎన్నో కావచ్చు, భుజాల మధ్యలో హరత, మనోహరమైనటువంటి పరార్ధ్యహారేణ, వెలకట్టలేనటువంటి
హారాన్ని ధరించాడు. కంధరగతైన ఆ హారం ఆయన మెడ నుండి కింద దాకా వేళ్లాడుతోంది. ఆ వేళ్లాడుతున్నటువంటి హారానికి చివరికి కౌస్తుభం అనేటువంటి అందమైన మణి కూడా ఉంది. ఆ మణితో సహా ఆయన వచ్చాడు. విద్యుత్ క్షిపన్ మకరకుండల మండనార్హ గండస్థలోన్నసముఖం మణిమత్ కిరీటం దోర్దండ షండ వివరే హరత పరార్ధ్య హారేణ కంధర గతేన చ కౌస్తుభేన అనే తీరులో స్వామి వచ్చాడు. వచ్చినటువంటి స్వామిని మహర్షులు చూశారు అని బ్రహ్మగారు చెప్తున్నారు. ఈ శ్లోకంలో బ్రహ్మగారు ప్రత్యేకించి చెప్పదలుచుకున్నది, సర్వాలంకార భూషితుడై స్వామి వచ్చాడు. సర్వాలంకార భూషితుడై వాళ్ళకు దర్శనం ఇవ్వటానికై వచ్చాడు. వాస్తవానికి ఆయనకు అలంకారాలు పెద్దగా అవసరం లేదు. అవసరం లేకపోయినా సరే వీళ్లకు మహర్షులకు లాభం చేకూర్చటానికి అన్నట్లుగా ఆయన ఆభరణాలను ధరించి వచ్చాడు అని చెప్పదలుచుకుని ఈ శ్లోకం అంటున్నారు. ఆయన అందం అనే మాట వస్తే ఏం చెప్పాలి అనంటే దానికి బ్రహ్మగారే పైన అంటున్నారు, అత్రోపసృష్టమితి చోత్స్మితమిందిరాయా స్వానాం ధియాం విరచితం బహుసౌష్ఠవాఢ్యం మహ్యం భవస్య భవతాంచ భజంతమంగం నేముర్నిరీక్ష్య న వితృప్త దృశో ముదా కైహి అని. ఆయన అందం గురించి చెప్పాలి అంటే ఒక మాట చెప్పుకోవాలి. లోకంలో అందం అనేది ఎక్కడుంది అనంటే చాలామంది వారు అందగాళ్ళు వీళ్ళు అందగాళ్ళు, లేదా వాళ్ళు అందంగా ఉంటారు వీళ్ళు అందంగా ఉంటారు అని ఆలోచించి అందరికంటే అందంగా ఉండేది లక్ష్మీదేవి అని తేల్చిపెట్టారు. ఆ లక్ష్మీదేవి సంపర్కం ఉంటేనే అందం ఉంటుంది అని కూడా కొంతమంది తేల్చుకుంటారు. అది ఎలా ఉన్నా సరే లక్ష్మీదేవి అందరికంటే అందమైంది అని కొంతమంది తేల్చారు. కానీ ఈ రూపంలో కానీ ఏ రూపంలోనైనా సరే ఆ స్వామిని గనక ఎవరైనా చూసినట్లయితే, ఆ స్వామిని ప్రేమతో ఎవరైనా గనక చూసినట్లయితే ఒకే ఒక మాట అనుకుంటారు. ఏమనుకుంటారు? అత్రోపసృష్టమితి చోత్స్మితం ఇందిరాయా. ఒకవేళ గనక ఇందిరాయా లక్ష్మీదేవికి ఈ సృష్టి మొత్తానికి నేనే అందగత్తెను అనేటువంటి అహంకారం ఒకవేళ ఉండే మాట అయితే, అహంకారమే ఉన్నట్లయితే, లోకంలో వాళ్ళు వీళ్ళు చెప్పగా అందగత్తె ఎవరు అంటే లక్ష్మీదేవి అని తేల్చుకునే మాట అయితే, ఆ అహంకారం మొత్తం కూడా అత్ర ఈ స్వామిలో ఉపసృష్టం కరిగి ఏమీ లేకుండా పోతుంది. ఆ స్వామి అందం ముందు లక్ష్మీదేవి అందం అనేది కనీసం లెక్కలో కూడా రాదు అనే స్థాయిలో ఉన్నాడు. అయితే దీనికి ఒక కండిషన్ ఉంది. ఇది స్వానాం ధియా విరచితం. ఆ స్వామి మీద ప్రేమ అంటూ ఉండాలి. ఆ ప్రేమతో స్వామిని చూడాలి. ప్రేమతో ఆ స్వామి యొక్క అందాన్ని గమనించుకోవాలి. గమనించుకున్నప్పుడు ఈ రకమైనటువంటి ఆలోచన కలుగుతుంది. ఇది లేకపోతే ఏమవుతుంది అనేది వేరే విషయమైనా సరే, అందం అంటే స్వామిదే అని భక్తులకు అనిపించేటట్లుగా ఆ స్వామి యొక్క అందం ఉంది. అత్రోపసృష్టమితి చోత్స్మితం ఇందిరాయా స్వానాం ధియా విరచితం. నిజం చెప్పాలి అంటే ఇదేదో భక్తులు ఇంకొక వర్గం వాళ్ళు అనేటువంటి తేడా ఏం లేదు. ఇది నిజం. ఎందుకంటే బహుసౌష్ఠవాఢ్యం. లోకంలో అందం కోసం కొన్ని సౌష్ఠవాలను గురించి, ఒక అందానికి కొన్ని లక్షణాలను గురించి మాట్లాడుకుంటారు కదా. ఆ లక్షణాలన్నీ, ఆ సౌష్ఠవాలన్నీ కూడా ఈ స్వామిలో పరిపూర్ణంగా ఉన్నాయి. బహు సౌష్ఠవాఢ్యం. ఇంత అందమైన రూపాన్ని ఈయన ఎందుకు ధరించాడు, ఇంత అందంగా ఈయన ఎందుకున్నాడు అంటే, అందంగా ఎందుకున్నాడు కాదు, మన కోసమే ఉన్నాడు అని బ్రహ్మగారు అంటున్నారు. మహ్యం భవస్య భవతాంచ భజంతమంగం. మహ్యం నా కోసం, అలాగే భవస్య ఈశ్వరుడున్నాడు ఆయన కోసం, అలాగే భజతాం భవతాం చూసేటువంటి మీరు, చూడాలనుకునేటువంటి భక్తులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి కోసం అందమైనటువంటి రూపాన్ని ధరించి రావాలి కదా, అప్పుడే కదా మనసులో నిలబడుతుంది అనే ఉద్దేశ్యంతో భజంతం
అంగం. ఏదో ఒక శరీరాన్ని ధరించి రావలసి ఉండగా ఇలా అందమైన శరీరాన్ని ధరించి వచ్చాడు. వాస్తవానికి ఆయనకి శరీరం అనేది లేదు, శరీరంతో పని కూడా లేదు. కేవలం మన కోసమే శరీరాన్ని ధరించి వచ్చాడు. మహ్యం భవస్య భజతాంచ భజంతమంగం. ఇలాంటి అందమైనటువంటి భక్తుల కోసమే ప్రత్యేకించినటువంటి శరీరాన్ని ధరించి స్వామి వస్తే నిరీక్ష్య మొత్తం ఒకసారి కళ్ళతో చూసుకున్నారు మహర్షులు. నేముహు నమస్కారం కూడా చేశారు. మర్చిపోకుండా ముందు దండాలు పెట్టారు. కానీ నిరీక్ష్య మొత్తం తేరిపారు చూసుకున్నారు. తేరిపారు చూసుకున్నా సరే, నిరీక్ష్య నేముహు అనేది జరిగినా సరే, న వితృప్త దృశ, న వితృప్త దశ, కళ్ళకి తృప్తి అనేది కలగటం లేదు. న వితృప్త దశ, కళ్ళు ఇంకా కూడా చూడాలి చూడాలి అని అంటున్నాయి. కానీ లోపల మాత్రం ముదాకై, లోపల చాలా ఆనందం అనేది కలుగుతోంది. స్వామిని చూసిన ఆనందం లోపల మనసులో కలుగుతోంది. కానీ కళ్ళు మాత్రం ఇంకా చూడాలి ఇంకా చూడాలి అని చెప్తున్నాయి. అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో మహర్షులు ముందు ఆయనకు నమస్కారం చేసుకున్నారు. నమస్కారం చేసుకుని ఆ అందాన్ని తేరిపార చూడడం మొదలుపెట్టారు అని బ్రహ్మగారు అత్రోపసృష్టమితి చోత్స్మితమిందిరాయా స్వానాం ధియా విరచితం బహుసౌష్ఠవాఢ్యం మహ్యం భవస్య భవతాంచ భజంతమంగం నేముర్నిరీక్ష్య న వితృప్త దృశో ముదాకై అని అంటున్నారు. అందానికి నిర్వచనం అనేది స్వామి. అందానికి నిర్వచనంగా ఉండేటువంటి ఆ స్వామి శరీరాన్ని స్వామి కేవలం భక్తుల కోసమే తీసుకున్నాడు. శరీరంతో పనిలేని స్వామి భక్తుల కోసమే తీసుకున్నాడు. ఆ శరీరంతో పరమభక్తులైనటువంటి సనకాదుల ముందుకు వచ్చేసరికి వాళ్ళు ఆ అందాన్ని ఆస్వాదించడం అనేది ప్రారంభించారు. కానీ మర్చిపోకుండా నమస్కారం చేసుకున్నారు. అదే సమయంలో హృదయం నిండా ఆనందాన్ని కూడా నింపుకున్నారు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. చెబుతూ మూల పరిస్థితి కొంచెం సంక్లిష్టంగా మారిపోయింది అని పై శ్లోకంలో అంటున్నారు. తస్యారవింద నయనస్య పదారవింద కింజల్క మిశ్ర తులసీ మకరంద వాయు అంతర్గత స్వ వివరేణ చకార తేషాం సంక్షోభమక్షరజుషామపి చిత్తతన్వో అని. వచ్చిన మహర్షులు సామాన్యమైన వాళ్ళు కారు. వీళ్ళు అక్షరజుషాం అంటే నిర్గుణమైనటువంటి పరమాత్మను, కేవలం ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మను సాధించుకున్నటువంటి వాళ్ళు. ఆనందరూపుడైనటువంటి పరమాత్మ రూపాన్ని మనసులో ఉంచుకోగలిగిన వాళ్ళు. వీళ్ళకి ఒక రూపం అని కానీ ఆ రూపానికి ఏవో విశేషాలను కానీ వీటితో పని లేదు వాస్తవానికి. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా తయారైంది అంటే తస్య అరవింద నయనస్య, ఆ స్వామి తామర పువ్వుల్లాంటి లేదా తామర రేకుల లాంటి తన అందమైన కళ్ళతో వీళ్ళని ప్రసన్నంగా చూస్తున్నాడు, అందంగా చూస్తున్నాడు. అరవింద నయనుడు ఆ స్వామి. దీనికి తోడు పదారవింద కింజల్క మిశ్ర తులసీ మకరంద వాయు, ఆయన తామర పువ్వుల్లాంటి పాదాలకు, తామర పువ్వులకు వచ్చేసినట్లే చిన్నపాటి పుప్పొడి లాంటిది వచ్చేసింది. ఎలా ఏర్పడిందో పుప్పొడి ఏర్పడింది, ఒక రకమైన పౌడర్. ఆ పౌడర్ తాలూకు వాసన, అలాగే ఆ పాదాల మీదే తులసీ దళాలు నిరంతరం ఉంటాయి కదా, ఆ తులసీ దళాల వాసన, ఈ రెండు వాసనలు కలిసిపోయినాయి. దీనికి తోడు ఈ పాదారవిందాలకు మకరందం అంటే అమృతం అనేది ఉండి తీరాలి కదా, ఈ పాదారవిందాలకు మధువు ఉండాలి కదా, అలాగే తులసికి కూడా చిన్నపాటి మకరందం అనేది ఉండి తీరాలి కదా. ఈ పాదారవిందాలది అలాగే తులసి తాలూకు మకరందము ఈ రెండు కూడా కలిసిపోయినాయి. ఈ రెండు వాసనలు ఎక్స్ట్రా జోడైనాయి. పాదారవింద మకరంద కింజల్క మిశ్ర తులసి మకరంద వాయు. ఆ వాసన క్రమంగా వాయువుతో, ఎలాగూ పరిచారకులు చామరాలతో విసనకర్రలతో విసురుతున్నారు కదా, ఆ గాలికి మెల్లగా కదిలింది అక్కడి నుంచి.
కదిలి ఈ మహర్షుల ముక్కు పుటాలను చేరింది. చేరేసరికి అంతర్గత స్వవివరేణ ఆ ముక్కుపుటాల ద్వారా అసలు ఏ విషయాన్ని తమ ఇంద్రియాలతో గ్రహించినటువంటి ఈ మహర్షులకు ఈ వాయువు ద్వారా వచ్చినటువంటి వాసన మాత్రం లోపలికి చేరిపోయింది. అంతర్గత స్వవివరేణ ఈ వాసన వచ్చేసరికి ఇంతవరకు నిర్గుణ పరమాత్మ మీదే దృష్టి పెట్టుకుని పరమాత్మ తాలూకు ఆనంద స్వరూపం మీదే బుద్ధిని నిలకడగా ఉంచినటువంటి మహర్షులు కూడా ఒక్క క్షణం ఆ ఆనందాన్ని పక్కన పెట్టేసి ఈ వాసన చాలా బాగుంది, ఈ వాసన పీలుద్దాము, ఇది పరమాత్మ తాలూకు వాసన అని అనుకునేలా చేసేసింది. అంతర్గత స్వవివరేణ చకార తేషాం సంక్షోభం. ఒక్క క్షణమేమో ఈ నిర్గుణ పరమాత్మ వైపు వెళుతున్నారు, మరొక క్షణం ఈ వాసన బాగుంది ఇటొద్దాము అని అనుకుని ఇటు వస్తున్నారు. ఈ నిర్గుణ సగుణాల మధ్య వీళ్ళు మహర్షులు సంక్షోభాన్ని కాసేపు అనుభవించవలసి వచ్చింది. ఆ పరిస్థితికి ఇప్పుడు వచ్చేశారు. సంక్షోభం అక్షరజుషామపి నిర్గుణ పరమాత్మనే పట్టుకుని వెళ్ళాడుతున్నటువంటి వాళ్ళైనా సరే వీళ్ళకి ఇది జరిగిపోయింది. వాళ్ళు సంక్షోభాన్ని అనుభవించారు అని ఎవరికి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అని అంటే చూసే వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే చిత్త తన్వోహో, వాళ్ళలో ఉండేటువంటి ఆ సంక్షోభం వాళ్ళ యొక్క మనసుల్లోనూ వాళ్ళ యొక్క శరీరాల్లోనూ రెండిట్లోనూ ప్రతిబింబించింది. వాళ్ళ మనసుల్లోనేమో ఈ పరమాత్మ తాలూకు పాదార విందాల నుండి వచ్చినటువంటి ఈ ఉత్తమ గంధాన్ని పీల్చిన ఆనందం నిండిపోయింది. వాళ్ళ ఒళ్ళంతా కూడా ఎప్పుడూ లేనట్లుగా రోమాంచనం పులకరింతతో పులకరించిపోయింది. చిత్త తన్వోహో సంక్షోభం అనేది స్పష్టంగా కనిపించింది. కనిపిస్తే చూసిన వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు ఈ వాసన చూసి పులకరిస్తున్నారు. ఈ వాసన చూసి పులకరించటం అనేది వీళ్ళకి ఇదే మొదటిది. ఇంతవరకు నిర్గుణ పరమాత్మనే పట్టుకుని ఆ ఆనందాన్నే అనుభవించే వాళ్ళు పాపం వీళ్ళు. నిర్గుణ పరమాత్మ తాలూకు అఖండానందాన్ని అనుభవించే వాళ్లను కూడా కదల్చగలిగినటువంటి గంధం ఈ పరమాత్మ పాదార విందాలకు ఉన్నది అని తెలిసిపోయింది అని బ్రహ్మగారు చెప్తున్నారు. తస్యారవింద నయనస్య పదారవింద కింజల్క మిశ్ర తులసీ మకరంద వాయు అంతర్గత స్వవివరేణ చకార తేషాం సంక్షోభం అక్షరజుషామపి చిత్తతన్వోహో అనే ఈ శ్లోకంలో బ్రహ్మగారు చెప్తున్నది, వాళ్ళు నిర్గుణ పరమాత్మను పట్టుకున్నారు, వాళ్ళకే ఈ గంధం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది అనేది ప్రధానం కాదు. వాళ్ళని తీసేద్దాము, వైషయికమైనటువంటి అంటే విషయాల వెంట పడేటువంటి స్వభావం ఉండే సామాన్య మానవులు ఎవరైనా సరే, సామాన్య సాధకులు కానీ సాధకులు కానివారు కానీ ఎవరైనా సరే ఒక్కసారి ఆ పరమాత్మ పాదార విందాల మీద నుంచి వచ్చినటువంటి వాసనను గనక ఊహించగలిగితే, దాన్ని అర్థం చేసుకోగలిగితే వాళ్ళకు ఉండేటువంటి విషయ వాసన లేదా విషయాసక్తి ఇవన్నీ కొట్టుకుపోతాయి. కొట్టుకుపోయి ఈ విషయాల ద్వారా కలిగేటువంటి సంతోషం కంటే హెచ్చు స్థాయిలో సంతోషం కలిగి తీరుతుంది. హెచ్చు స్థాయిలో సంతోషం కలిగి తీరుతుంది. ఆ సంతోషం క్రమంగా వారిని పరమాత్మ పాదాల వైపుకు నడిపిస్తుంది. అలా నడిపించగలిగినటువంటి శక్తి ఆ పాదార విందాలకు ఉంది అని చెప్పదలిచి ఈ శ్లోకాన్ని చూపిస్తున్నారు. మహర్షులు కాసేపు ఇలా గిజాటుకు లోనయ్యి ఇప్పుడు మనం వచ్చిందే స్వామిని చూడటానికి, స్వామి దర్శనార్థమై వచ్చాము, స్వామిని నిరంతరం హృదయంలో చూసుకునేటువంటి మనము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే స్వామిని కళ్ళతో చూసుకుందాము అని వచ్చాం కదా, ఆహా పనిలో పడదాము అనే అభిప్రాయంతో ఇలా చేశారు అని బ్రహ్మగారు చెప్తున్నారు. తేవా అముష్య వదనాసిత పద్మకోశం ఉద్వీక్ష్య సుందర తరాధర కుందహాసం లబ్ధాశిష పునరవేక్ష్య తదీయమంఘ్రిద్వంద్వం నఖారుణ మనిశ్రయణం నిదధ్యు అని. వాళ్ళు ఒక్కసారి స్వామి రూపాన్ని చూశారు. చూసి ఒక్కొక్క భాగాన్ని, అందమైనటువంటి ఆ స్వామి తాలూకు ఒక్కొక్క భాగాన్ని ప్రత్యేకించి చూడటం మొదలుపెట్టారు.
అందులోనూ స్వామి యొక్క శరీర భాగాల్లో ప్రధానమైన భాగాలు ఆయన ముఖం, ఆయన పాదాలు, ఈ రెండిటినీ పట్టి పట్టి చూడటం మొదలుపెట్టారు. ఎలా చూస్తున్నారు? తేవా అముష్య వదనాసిత పద్మకోశం. ఆయన ముఖాన్ని ముందు చూశారు. చూస్తే అయ్యో ఇది చూడటానికి నల్లగా కనిపిస్తోంది, లేదా నీలవర్ణంలో కనిపిస్తోంది అని అనుకున్నారు. నీలవర్ణం అంటే నలుపు వాగు ఉండేటువంటి రంగు, అంతే తప్ప బ్లూ వేసిన పెయింటింగ్ లాంటిది కాదు. నల్లని ముఖం కనిపిస్తోంది అని అనుకున్నారు. నల్లని ముఖాన్ని జాగ్రత్తగా తరచి చూస్తే ఇది మామూలు ముఖమల్లే లేదు, విచ్చుకున్నటువంటి నల్ల తామర పువ్వు వల్లే ఉంది అని అనుకున్నారు. వదనం అనేది అసిత పద్మకోశం అని అనుకున్నారు. దాన్ని ఒకసారి పైకి కిందకి తేరిపారు చూశారు. ఉద్వీక్ష్య ఇంకొంచెం జాగ్రత్తగా చూసేసరికి అదే ముఖంలో సుందరతరాధర కుందహాసం, ఇది కూడా కనిపించింది. సుందరతరం, చాలా అందమైనటువంటి అధర పెదవులు కనిపించినాయి. అందులోనూ కింది పెదవి, అందమైనటువంటి కింది పెదవి కనిపించింది. ఆ కింది పెదవి కాస్తంత విచ్చుకుంది, నవ్వటం కోసం అన్నట్లుగా విచ్చుకుంది. విచ్చుకునేసరికి లోపల ఉండేటువంటి మల్లె మొగ్గల లాంటి, కుందాల్లాంటి పలువరస కనిపించింది. ఇలా పెదవులు విచ్చుకోవటం, పలువరస కనిపించటం అనేది హాసానికి చిహ్నం కాబట్టి స్వామి మనల్ని చూసి నవ్వుతున్నాడు అని వాళ్ళకు అనిపించింది. ఆ నవ్వు సుందరతరం, అందాలకల్లా కూడా చాలా అందమైనటువంటి నవ్వు. నవ్వుతున్నటువంటి ఆ పెదవులు అబ్బో సుందరతరం, చాలా అందమైనటువంటి పెదవులు. ఆ పెదవులు విచ్చుకున్నప్పుడు లోపల ఉండేటువంటి ఆ కుందాలు, మల్లె మొగ్గల్లాంటి దంతాలు, అవి కూడా సుందరతరం, చాలా చాలా అందంగా ఉన్నాయి. సుందరతర అధర కుంద హాసం. అలాంటి చిరునవ్వుతో కూడినటువంటి ముఖం, ముఖంలో ఉండేటువంటి ఇలాంటి చిరునవ్వు కనిపించాయి. లబ్ధాశిష, ఆయన చిరునవ్వును చూసేసరికి మనం వచ్చిన పని అయిపోయింది అని అనిపించింది. మనం వచ్చాము, స్వామిని చూసాము, స్వామిని చూసిన తర్వాత ఆయన చిరునవ్వు నవ్వాడు. నవ్వాడు అంటే మనకు కోరికలన్నీ తీరిపోయినట్లే, మనం వచ్చిన పని పూర్తయిపోయినట్లే అని అనిపించింది. అనిపించినా సరే వదలబుద్ధి కాలేదు. లబ్ధాశిష పునరవేక్ష్య, మళ్ళీ ఇంకొకసారి దాన్నే చూశారు. మళ్ళీ దాన్నే పట్టి 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 చూశారు. అవేక్ష్య, ఎంతసేపు ముఖం చూస్తాము, మిగతా అవయవాలను కూడా చూడాలి కదా అని మిగతా అవయవాలు చూసుకుంటూ క్రమంగా కిందకి దిగారు. దిగేసరికి తదీయం అంఘ్రిద్వంద్వం, ఆ రెండు పాదాలు కింద కనిపించినాయి. తదీయం అంఘ్రిద్వంద్వం, ఆ అంఘ్రిద్వంద్వంలో కూడా వాళ్ళకి ఆ పాదాలకు ఉండేటువంటి గోళ్ళు చాలా చక్కగా అందంగా కనిపించినాయి. నల్లని శరీరం, నల్లని శరీరం మీద ఆ గోళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి. నఖారుణం, ఎర్రని గోళ్ళు. ఆ గోళ్ళు చూస్తే గోళ్ళల్లే లేవు, ఇంత ఎర్రగా ఉన్నాయి అంటే ఇవి మణులే కావాలి, చింతామణులే కావాలి అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కలిగింది. నఖారుణ మణి, ఆ మణులన్నీ ఈయన ఎందుకు ఇక్కడ ఉంచుకున్నాడు, చింతామణుల్లాంటి ఎర్రటి గోళ్లను ఈయన ఎందుకు కలిగి ఉన్నాడు అని వాళ్ళు ఒకసారి ఆలోచించారు. ఆలోచించి ఓహో, ఎవరైనా సరే నా పాదాలను ఆశ్రయించే మాట అయితే కనీసం నా పాదాలకు సంబంధించినటువంటి గోళ్లను పట్టుకున్నా సరే వాళ్ళు కోరిన కోరికలన్నిటినీ కూడా క్షణంలో తీర్చేస్తాను అని చూపించదలుచుకున్నాడు. చూపించదలుచుకుని చింతామణి అనేది స్వర్గంలో కాదు, నా కాలి గోళ్లలో ఉన్నాయి అని చెప్పదలుచుకున్నాడు. చెప్పదలుచుకుని నా పాదాలను పట్టుకోండి అని అందరికీ బోధించదలుచుకున్నాడు. ఆ బోధించ తలంపుతో ఈ రకమైనటువంటి మణులను తన గోళ్ళుగా ఉంచుకున్నాడు అని అనిపించింది. ఆ మాట అనిపించేసరికి ఈ పాదారవిందాలను పట్టుకున్న వారికి అన్ని కోరికలు తీరుతాయి, తీర్చటం కోసమే ఇలా పాదారవిందాలను ఆయన కలిగి ఉన్నాడు అని అనిపించేసరికి వాళ్ళకి అక్కడి నుంచి దృష్టి మరల్చాలి అని అనిపించలేదు. దాంతో నిదధ్యు, అక్కడే దృష్టిలను నిలిపేశారు.
ముందు ముఖం చూసుకున్నారు, ముఖంలో ఉండేటువంటి విశేషాలను చూసుకున్నారు, ఇంత ఆహ్లాదకరమైనటువంటి ముఖం అని అనుకున్నారు, అలాగే అన్ని కోరికలను తీర్చేటువంటి నవ్వు ఈయనది అని అనుకున్నారు, మన పని అయిపోయింది అని అనుకున్నా మళ్ళీ చూసుకున్నారు, మళ్ళీ చూసుకుని కిందకి దిగి పాదాలు చూసేసరికి ఓహో భక్తులందరి కోరికలు తీర్చేవి ఇవే అని అనుకున్నారు. ఆ మాట అనుకునేసరికి కళ్ళు అక్కడే కట్టిపడేసినట్లు అయిపోయింది అని బ్రహ్మగారు తేవా అముష్య వదనాసిత పద్మకోశం ఉద్వీక్ష్య సుందర తరాధర కుందహాసం లబ్ధాశిష పునరవేక్ష్య తదీయమంఘ్రి ద్వంద్వం నఖారుణ మణిశ్రయణం నిదధ్యు అని చెప్తున్నారు. ఎంతసేపు చూస్తారు? చూసేవాళ్ళైనా సరే అప్పటికీ పట్టి పట్టి చూస్తున్నారు, అప్పటికీ కింద మీద చూస్తూనే ఉన్నారు. ఎక్కడికో ఒక్కడికి నోరు విప్పాలి కదా, ఒక మాట మాట్లాడాలి కదా, కనీసం అయ్యా నమస్కారం అనైనా చెప్పాలి కదా. ఆ నమస్కారం అని చెప్పినట్లుగా చెప్పవలసినటువంటి మాటను ఇలా ప్రారంభించారు అని పై శ్లోకంలో బ్రహ్మగారు చెప్తున్నారు. పుంసాం గతిం మృగయతాం ఇహ యోగ మార్గై ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామం పౌంస్నం అనన్యసిద్ధైరౌత్పత్తికై సమగృణన్ యుతమష్టభోగై అని. వాళ్ళు మాట్లాడదామని అనుకునేసరికి ఒక్కసారి ఆయన్ని చూడంగానే అనిపించింది, పుంసాం గతిం మృగయతాం ఇహ యోగ మార్గై ధ్యానాస్పదం అని అనిపించింది. యోగ మార్గాల్లో పరమాత్మను వెతికేటువంటి వాళ్ళకి యోగ మార్గై మృగయతాం గతిం, ఆ పరమాత్మ తాలూకు గతిని, పరమాత్మను చేరుకునేటువంటి దారిని వెతికేటువంటి వాళ్ళకి ఈయనే ధ్యానాస్పదం కదా, ధ్యానం చేయటానికి దొరికేటువంటి ఉత్తమమైన ఆలంబనం ఈయనే కదా అని అనిపించింది. ఎవరైనా సరే యోగ మార్గంలో అక్కర్లేదు, అసలు వెళదాము పైకి వెళదాము అని అనుకున్న వాళ్ళకి ధ్యానానికి ఆలంబనం, మనసును నిలబెట్టడానికి నిజమైన ఆలంబనం ఇదే కదా అని అనిపించింది. పుంసాం గతిం మృగయతాం ఇహ యోగ మార్గై ధ్యానాస్పదం. అంతేకాదు ధ్యానాస్పదం బహుమతం, కేవలం ఒట్టి ధ్యానాస్పదం కాదు, అత్యుత్తమంగా నిర్ణయించబడినటువంటి ధ్యానాలంబనం ఇదే కదా అని అనిపించింది. చూడపోతే నయనాభిరామం, కళ్ళకి ఎంత మనోహరంగా ఉందో చెప్పనక్కర్లేదు, కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తోందో చెప్పనక్కర్లేదు ఆయన యొక్క రూపం. బహుమతం నయనాభిరామం, ఇలాంటి రూపాన్ని ఈయన ఎందుకు ధరించాడు అనంటే ఒకటే మాట అనిపిస్తోంది, ఈయన ధరించలేదు, ధరించినట్లు చూపిస్తున్నాడు. పౌంస్నం వపుః దర్శయానం, ఒక పురుష రూపాన్ని ధరించి ఇలాంటి ధ్యానాలంబనం, ధ్యానానికి ఏదైనా ఒక ఆలంబనం కావాలి కాబట్టి ధరించి చూపిస్తున్నాడే కానీ ఈయనకి శరీరం లేదు అనే విషయం తెలిసిపోతోంది. పౌంస్నం వపుః దర్శయానం, చూపిస్తున్నాడే కానీ వాస్తవానికి ఈయన శరీరం ఉన్నవాడు కాడు అని అనిపిస్తోంది. కానీ ఈ శరీరంలో కనిపించేటువంటి ఈ శరీరంలో అనన్యసిద్ధై ఔత్పత్తికై యుతం అష్టభోగై, ఎక్కడా లేనన్ని సిద్ధులున్నాయి, ఎవరికీ లేనన్ని అష్టసిద్ధులున్నాయి. ఆ అష్టసిద్ధులు కూడా ఔత్పత్తికై స్వభావ సిద్ధంగా ఉన్నాయి. మిగతా యోగులు చాలా కష్టపడితే ఈయన అనుగ్రహిస్తే అష్టసిద్ధులు, ఈయనకి మాత్రం స్వభావ సిద్ధంగానే ఈ అష్టసిద్ధులు ఉన్నాయి. అణిమాద్య అష్టైశ్వర్యాలు ఈ శరీరంలో ఉన్నట్లు తెలిసిపోతున్నాయి. అలాంటి ఎవరికీ లేనటువంటి తనకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి అష్టైశ్వర్యాలతో ఈ శరీరం అలలారుతోంది అని కనిపించింది. ఏమని పొగుడుదాము? ఈయన యోగులకు కూడా ధ్యానాలంబనం అని పొగుడుదామా? లేకపోతే కనిపించే నీ రూపం చాలా అందంగా ఉంది అని పొగుడుదామా? లేకపోతే అష్టైశ్వర్యాలతో తలతూగేటువంటి నీ ఈ శరీరం అని శరీరాన్ని పొగుడుదామా? లేకపోతే అసలు నీకు శరీరమే లేదు కానీ మా కోసం నీవు శరీరాన్ని ధరించి ఇలా చూపిస్తున్నావు అని పొగుడుదామా అని తేలకే వాళ్ళు సమగ్రణన్
మాట్లాడడం మొదలుపెట్టారు అని బ్రహ్మగారు పుంసాం గతిం మృగయతాం ఇహ యోగమార్గై ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామం పౌంస్నం వపుర్దర్శయానమనన్యసిద్ధై ఔత్పత్తికై సమగృణన్ యుతమష్టభోగై అనే ఈ శ్లోకంలో అంటున్నారు. మహర్షులు మాట్లాడే మాటలను బ్రహ్మగారే 5 శ్లోకాల్లో విస్తృతంగా వర్ణించారు. ఆ వర్ణనను మనం ఎలాగూ రేపు కాదు ఎల్లుండి చూసుకుందాము. ఇప్పటికైతే మహర్షులు చూసినటువంటి ఆ రూపం, ఆ రూపంలో ఉండేటువంటి అందం, ఆ అందం వెనకాల దాగి ఉండేటువంటి అందరినీ అనుగ్రహించేటువంటి తత్వం, ఆ అనుగ్రహం వెనకాల దాక్కున్నటువంటి పరమానందం అనేటువంటి అంశాలను మనం క్రమంగా ఒక వరుసలో పెట్టి చూసుకుందాము. అందమైన రూపాన్ని స్వామి ధరించింది మానవుల యొక్క కళ్ళు అందాలకు అలవాటు పడిపోయినాయి కాబట్టి, అందాలకు అలవాటు పడిపోయినటువంటి కళ్ళకు అందమైన రూపాన్ని గనక చూపించినట్లయితే దాన్ని కళ్ళలోనూ మనసులోనూ నిలబెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమంగా దాన్ని నిలబెట్టుకుని ధ్యానం వైపు మరలుతారు అనే ఉద్దేశంతో, లేకపోతే ఈ రూపంతో పని లేనివాడు స్వామి అనేటువంటి ఒక ప్రధానమైన విషయాన్ని మనం గమనించుకుందాం. ఆ రూపాన్నే గనక ధ్యానం దాకా తీసుకెళ్ళగలిగితే ఆయన యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరిగా వస్తుంది అనే విషయాన్ని నిర్ణయించుకుందాం. ఆ అనుగ్రహం అనేది శాశ్వతానందం వైపుగా మనల్ని నడిపిస్తుంది అనే విషయాన్ని నిర్ణయించుకుందాం. అలాంటి శాశ్వతానందం వరకు దారి తీసేటువంటి ఆ స్వామి తాలూకు సగుణ రూపాన్ని మనసులో ఉంచుకోవటానికి మన మనస్సు ఏమాత్రం శుద్ధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకుందాం. అలాంటి మన మనస్సును పరిశుద్ధంగా ఉంచమని ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ రోజు నుంచి కొన్ని రోజుల్లో 23వ తారీఖు, డిసెంబర్ నెల 23వ తారీఖు ఈ సంవత్సరం గీతా జయంతి అయింది అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ రోజే ముక్కోటి ఏకాదశి అనేటువంటి మహాపర్వదినం కూడా మరొకటి కలిసి వచ్చింది. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేర్లతో ప్రసిద్ధమైన పర్వదినం కలిసి వచ్చింది. ప్రతి సంవత్సరము గీతా జయంతి రోజున భగవద్గీత అఖండ పారాయణం చేసుకోవటం అనేది కొన్నాళ్లుగా మనం అనుసరిస్తున్నటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఈ సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీమద్భగవద్గీత యొక్క అఖండ పారాయణాన్ని నాద నీరాజన వేదిక మీద డిసెంబర్ 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభించి పూర్తయ్యేంత వరకు చేయాలి అని సంకల్పించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ కార్యక్రమం తాలూకు ప్రత్యక్ష ప్రసారం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఆ సమయం నుంచి పూర్తయ్యే సమయం వరకు ఉంటుంది. అందువల్ల భక్తులందరూ యథాసౌకర్యం ఇక్కడ కానీ ఉన్న చోట్ల కానీ ఉండి ఆ మహాకార్యక్రమంలో పాల్గొవలసింది అనేది ఒక సూచన. ఈ సూచనను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నిఖిల మునీంద్రవర్ణిత సస్మిత ప్రసన్నాననాంబుజముజే నలరువాడు విశ్రుత స్నేహార్ద్ర వీక్షణ నిజ భక్తి జన గుహాశయుడనదనురువాడు మానిత శ్యమాయమాన పక్షమున అంచిత వైజయంతి రాజిల్లువాడు నత జనావన కృపామృత తరంగితములై బాసిల్లు లోచనాబ్జములవాడు అఖిల యోగీంద్రజన సేవ్యుడైన వాడు సాధు జనముల రక్షింపజాలువాడు భువన చూడా విభూషయై భూరి మహిమమించు వైకుంఠపురము భూషించువాడు అన్న ఆ విష్ణుమూర్తి యొక్క వైకుంఠంలో విరాజిల్లేటువంటి ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి వర్ణనను ఆచార్యముఖంగా మనం చక్కగా ఇంతవరకు శ్రద్ధగా శ్రీ భాగవత అమృత రసాస్వాదనలో భాగంగా అధ్యయన కార్యక్రమంలో భాగంగా తెలుసుకున్నాం. ఆ స్వామి యొక్క దర్శనం కళ్ళ కట్టినట్లుగా మనకు స్వామి అందించాడు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస పరబ్రహ్మ
ఆ భావాన్ని అంతటినీ మనసులో నింపుకుంటూ శ్రద్ధగా మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 15వ అధ్యాయంలో 38వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః తంత్వాగతం ప్రతిహృతోపయికం స్వపుంభిః తే చక్షతాక్ష విషయం స్వసమాధిభాగ్యం హంసశ్రియోర్వ్యజనయో శివవాయులోలత్ శుభ్రాతపత్ర శశికేశరశీకరాంబుం కృత్స్న ప్రసాద సుముఖం స్పృహణీయధామ స్నేహావలోకకలయా హృది సంస్పృశంతం శ్యామే పృథావురసి శోభితయా శ్రియాస్వ చూడామణిం సుభగయంతమివాత్మధిష్ణ్యం శ్యామే పృథావురసి శోభితయా శ్రియాస్వశ్చూడామణిం సుభగయంతమివాత్మధిష్ణ్యం పీతాంశుకే పృథునితం వినివిస్ఫురంత్యా కాంచ్యాలిభిర్విరుతయా వనమాలయా చ వల్గు ప్రకోష్ఠవలయం వినతాసుతాంసే విన్యస్తహస్తమితరేణ ధునానమబ్జం విద్యుత్క్షిపన్మకరకుండలమండనార్హ గండస్థలోన్నసముఖం మణిమత్కిరీటం విద్యుత్క్షిపన్మకరకుండలమండనార్హ గండస్థలోన్నసముఖం మణిమత్కిరీటం దోర్దండషండ వివరే హరతాపరార్థ్య హారేణ కంధరగతేన చ కౌస్తుభేన దోర్దండషండ వివరే హరతాపరార్థ్యహారేణ కంధరగతేన చ కౌస్తుభేన అత్రోపసృష్టమితి చోత్స్మితమిందిరాయాః స్వానాం ధియా విరచితం బహుసౌష్ఠవాఢ్యం మహ్యం భవస్య భవతాంచ భజంతమంగం నేముర్నిరీక్ష్య న వితృప్తదృశో ముదాకైః తస్యారవిందనయనస్య పదారవింద కింజల్కమిశ్ర తులసీ మకరందవాయు
వాయుః కింజల్కమిశ్రతులసీమకరందవాయుః తస్యారవిందనయనస్య పదారవిందకింజల్కమిశ్రతులసీమకరందవాయుః తస్యారవిందనయనస్య పదారవిందకింజల్కమిశ్రతులసీమకరందవాయుః అంతర్గతస్వవివరేణ చకార తేషాం అంతర్గతస్వవివరేణ చకార తేషాం సంక్షోభమక్షరజుషామపి చిత్తతన్వోః సంక్షోభమక్షరజుషామపి చిత్తతన్వోః తే వా అముష్యవదనాసిత పద్మకోశం దేవా అముష్యవదనాసిత పద్మకోశం ఉద్వీక్ష్య సుందరతరాధరకుందహాసం ఉద్వీక్ష్య సుందరతరాధరకుందహాసం లబ్ధాశిషః పునరవేక్ష్య తదీయమంఘ్రీ లబ్ధాశిషః పునరవేక్ష్య తదీయమంఘ్రీ ద్వంద్వం నఖారుణమనిశ్రయణం నిదధ్యుః ద్వంద్వం నఖారుణమనిశ్రయణం నిదధ్యుః లబ్ధాశిషః పునరవేక్ష్య తదీయమంఘ్రీ ద్వంద్వం నఖారుణమనిశ్రయణం నిదధ్యుః లబ్ధాశిషః పునరవేక్ష్య తదీయమంఘ్రీ ద్వంద్వం నఖారుణమనిశ్రయణం నిదధ్యుః పుంసాం గతిం మృగయతామిహ యోగమార్గైః పుంసాం గతిం మృగయతామిహ యోగమార్గైః ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామం ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామం పౌంస్నం వపుర్దర్శయానమనన్యసిద్ధైః పౌంస్నం వపుర్దర్శయానమనన్యసిద్ధైః ఔత్పత్తికైः సమగృణన్ యుతమష్టభోగైః ఔత్పత్తికైः సమగృణన్యుతమష్టభోగైః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే పంచదశాధ్యాయే పంచదశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఇంతవరకు చక్కగా ఆ స్వామి వైభవాన్ని తెలిపేటువంటి శ్లోకాలని పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయనానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః క్రాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.